ముందుగా నేను అసలు మీ బయట ఒకసారి ప్లే చేస్తాను. 14th May మనం మాట్లాడుకుంది. పిసిఆర్ ఒకసారి బయట ప్లే చేయండి మా. మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది. అధికారం ఫామ్ చేయబోతుంది. ఆడియో రావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్ చూస్తున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్ చూస్తున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేస్ ఈ నాలుగిటి ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు. మనకి ఏపీలో వచ్చేటప్పుడు కూటమి గెలవబోతుంది. బీజేపీ, టీడీపీ అండ్ జనసేన కూటమి గెలవబోతుంది. అధికారం ఫామ్ చేయబోతున్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి మోడీ ప్రధాని కాబోతూ ఉన్నారు. సో ఇది నా ఇన్స్టిట్యూషన్ కి వన్ మోర్ థింగ్. ఇది కొంతమంది పీపుల్ మాట్లాడవచ్చు. యాక్చువల్లీ వ్యక్తిగతంగా నాకు చంద్రబాబు నాయుడు ఇష్టం, వ్యక్తిగతంగా. సో ఈయనకి వ్యక్తిగతంగా ఇష్టమో లేకపోతే సామాజిక వర్గం అది ఇంకా రకరకాల ఏదో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టికల్ చూస్తున్నాను. వ్యక్తిగతంగా ఒకవేళ నా ఇన్స్టిట్యూషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి వచ్చినా కూడా నేను అదే చెప్పుండేవాడిని. ఎందుకంటే కనుక అదే రాసి ఉండేవాడిని, అదే చెప్పుండేవాడిని. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ అనేది మైండ్, బాడీ, టైము, స్పేస్ ఈ నాలుగిటి ఆవల నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పించి నా వ్యక్తిగత ఇష్టాలు చెప్పాలనుకుంటే కనుక అసలు ఇంత అవసరం కూడా లేదు. ఓకే. సో అది అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలిగారు? ఆ రోజే మీకు చెప్పున్నాను. వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, కొంతమంది జ్యోతిష్కులు కానీ ఇలాగా. సో నేను అప్పటికి జస్ట్ ఒక 2 days ముందు మీకు ఏదో ఇంటర్వ్యూస్ జరిగినాయి. సో వీళ్ళు వస్తారు ప్రిడిక్షన్ చేసి ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు సో మీరు అన్న సందర్భంలో కూడా నేను అన్నాను, లేదండి సో ఇలా జరుగుతుంది, సో నా ఇన్స్టిట్యూషన్ ప్రకారం ఇలా జరుగుతుందని చెప్పేసి అన్న విషయం చెప్పాను. అసలు చాలామందికి యాక్చువల్లీ జ్యోతిష్కం అనే దాన్ని చాలామంది ఎక్కువగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే మన చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎదుగుదల గురించి, నా జీవితంలో ఏ దశలో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, సో పెళ్ళి అవుతుందా లేకపోతే కనుక మంచి ఉద్యోగం వస్తుందా, సో ఈ రకరకాల ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వస్తాయా, అనారోగ్య ఇబ్బందులు వస్తాయా, ఇలా తెలుసుకోవడం కోసం చిన్నప్పటి నుంచి రకరకాల పండితులని అప్రోచ్ అయ్యేసి బతికిన లైఫ్ మందంతా. సో ఒక జ్యోతిష్కుడు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సో రకరకాల గ్రహాల యొక్క మూమెంట్స్ని బేస్ చేసుకొని అవి ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి ఇంపాక్ట్ కలుగుతుంది. గురుగ్రహం ఉంటే కనుక అతనికి సంబంధించిన ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, లేకపోతే అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుందని. సో బుధగ్రహం ఉంటే లేకపోతే చంద్రగ్రహం ఉంటే కనుక రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయని చెప్పేసి మానసిక ఇబ్బందులు వస్తాయని ఇలాగ ప్రీ డిఫైన్డ్ వీటితో చెబుతారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎంతోమంది సెలబ్రిటీస్ జ్యోతిష్కాలు చెప్పేటప్పుడు వాళ్ళ వ్యక్తికి సంబంధించిన ప్రిడిక్షన్స్ చెబుతున్నారు తప్పించి ఆ వ్యక్తి వేరు, ఆ వ్యక్తికి రాజయోగం ఉందా అనుకున్నాం. రాజయోగం అంటే కనుక ఇతనికి రాజయోగం ఉంది కాబట్టి ఇప్పుడు అతను అధికారం చేపట్టబోతున్నాడు అంటే రాజయోగం అనేది అధికారంతో రిఫ్లెక్షన్ కాదు. ఏంటి మరి? మీరు హ్యాపీగా లగ్జరియస్గా జీవించవచ్చు. రాజయోగం అంటే అధికారం అని చెప్పేసి మన యొక్క లిమిటెడ్ పర్సెప్షన్తో, మన అండర్స్టాండింగ్తో, ఒక డిక్షనరీ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో వీ ఫ్రేమ్డ్ రాజయోగం అంటే కనుక ఒక మనిషి ఒక రాజులాగా తయారవుతాడని చెప్పేసి అన్నట్లు మనం ఇచ్చేసుకుంటున్నాం. సో లగ్జరియస్గా ఒక రాజు యొక్క లక్షణం ఏంటి? ఉదాహరణకి లగ్జరియస్గా జీవించడం కావచ్చు. సో ఇంకా రకరకాల థింగ్స్. ఆ రాజయోగం అనే పదానికి ఒక వ్యాస్ట్ మీనింగ్ ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చేసి దీంతో లింక్ చేసేసి ఇతను రాజయోగం ఉంది కాబట్టి ఇతను అధికారం చేపట్టబోతున్నాడు అన్నట్లు చూస్తూ ఉంటారు. కాదు ఇప్పుడు నిలమూరి శ్రీధర్ గారు, నరసింహారావు గారు రాజయోగం ఉందంటే మీరు నేను ముఖ్యమంత్రి అవుతామని ఎవరు అనుకోరు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజయోగం ఉందో చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం ఉందంటే న్యాచురల్గా ఆస్పైరింగ్ చేయరు కదా. సో కానీ అది నేనేది అక్కడే ఆ లిమిటెడ్ పర్సెప్షన్తో పాటు ఇది కూడా మ్యాచ్ అయ్యేటప్పటికే రాజయోగం అంటే కనుక ఇతను ఆల్రెడీ పవర్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ పవర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈజీగా లింక్ చేసేసి ఆటోమేటిక్గా పీపుల్ని ఒక భ్రమలో మనం కల్పించగలుగుతాం. ఆ భ్రమ అనే మాట ఎందుకు వాడుతుందంటే చాలా స్పష్టంగా చెబుతున్నాను. ఒక మనిషి యొక్క వ్యక్తిగతమైన జాతకం వేరు. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే ఒక మనిషి వ్యక్తిగత జాతకాన్ని అంచనా వేసారు తప్పించి కొన్ని కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క వాళ్ళ జాతకాలు అనుకోండి ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ గ్రూప్ కాన్షియస్నెస్ యొక్క వాళ్ళ వైబ్రేషనల్ ప్యాటర్న్ యొక్క ఓవరాల్ ఎనర్జీ ఫీల్డ్ని అంచనా వేయటం అనేది జ్యోతిష్కం వల్ల కాదు. సో ఇప్పుడు నేను ఎలా చెప్పగలిగానంటే నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను. యూనివర్సల్ ఫీల్డ్ క్వాంటమ్ ఫీల్డ్ అనే దాంట్లో ఒక పర్టికులర్ జియోగ్రఫికల్ లొకేషన్లో యూనివర్స్ అనేది టోటల్గా విశ్వవ్యాప్తంగా కూడా ఎన్నో గ్రహాలు ఉంటే భూమి లేకపోతే కానీ రకరకాల శాటర్న్ వీనస్ ఇలాంటి గ్రహాలు ఉంటే వీటన్నిటిలో ఎనర్జీ మేనిఫెస్టేషన్స్ మనమంతా కూడా ఎనర్జీ ఫామ్ అనుకుంటే కనుక ఈ ఎనర్జీస్ అన్నిటి ప్రతి ఎనర్జీస్ దగ్గర నుంచేసి ఏదో ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఎనర్జీ అనేది యూనివర్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మనకు నైట్ టైం దీపావళి అప్పుడు ఎలాగైతే స్పైక్స్ వస్తూ ఉంటాయో ఈ టైప్లో. సో ఒక దగ్గర నుంచేసి ఎనర్జీ ప్యాటర్న్ అనేది ఎలాగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది యూనివర్స్కి తెలుసు, అంటే సోర్స్కి తెలుసు. సోర్స్ అంటే మనం గాడ్ అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం. సో సైంటిఫికల్లీ ఒక బిగ్ బ్యాంగ్ థియరీలోనో లేకపోతే కనుక బ్లాక్ హోల్ కాన్సెప్ట్లోనో అనుకున్నప్పుడు ఒక దగ్గర నుంచి ఒక చిన్న అణువు దగ్గర నుంచి వేసి యూనివర్స్ మొత్తం విస్ఫోటనం చెందినప్పుడు సో అక్కడ చిన్న ఎక్కడి నుంచి అయినా విస్ఫోటనం చెందిందో అది ఆ పర్టికులర్ బ్లాక్ హోల్ వచ్చేటప్పటికి దాన్ని మనం సోర్స్ అనుకుంటున్నాం. ఆ సోర్స్ని ఎలైన్ కాగలిగే ప్రాక్టీస్ మనకుంటే ఎలాగా మైండ్, బాడీ, టైము, స్పేసు ఇవన్నీ ఆ లిమిటేషన్స్ దాటిపోయేసి ప్రాక్టీస్ చేసుకోగలిగితే మెడిటేషన్ చేయగలిగితే కనుక అది ఏళ్ల తరబడి సాధన ఉంటే ఎవరికైనా పాసిబుల్. దీంట్లో నా గొప్పతనం అయితే ఏమీ లేదు. సో వాళ్ళు కూడా గతంలో చెప్పినవి నిజమైన సందర్భాలు ఉన్నాయి కదా చాలామంది ఆస్ట్రాలజర్స్. ఇప్పుడు అలా అనుకుంటే నేను ఇప్పటికే ఆల్మోస్ట్ 3 ప్రిడిక్షన్ చెప్పాను. 3లో ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు కదా. సో మీరు అన్నట్లు ఆస్ట్రాలజీ చెప్పిన వాటిలో ఎన్ని ఫెయిల్ అయినాయి ఎన్ని తప్పు అయినాయో మీరు ఆలోచించుకోండి. అంటే గ్రహాల మూమెంట్ దానికి సంబంధించిన సక్సెస్ రేటు 85-90% ఉంటుంది. మిగతాది ఆ వ్యక్తికి సంబంధించిన ప్రవర్తన ఇవన్నీ కూడా వస్తాయి అనేది జాతకాలు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు జైలు జీవితం ఉండిద్ది అన్నారు అనుకోండి, అది చంద్రబాబు అనే ఒక వ్యక్తికి సంబంధించిన జాతకం కాబట్టి అది కరెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పింది అదే లాజిక్. ఒక కోట్లాది మంది యొక్క ఎనర్జీ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎమోషనల్ స్టేటస్కి సంబంధించి వాళ్ళ భావోద్వేగ స్థితిగతులకు సంబంధించి వాళ్ళ కోరికలకు సంబంధించి అభీష్టాలకు సంబంధించి యూనివర్స్లోకి రిఫ్లెక్ట్ అయ్యే ఓటు వేసేటప్పుడు కానీ ప్రతి మూమెంట్లో ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కూడా వాళ్ళ ఎమోషనల్ స్టేట్లో వచ్చే ఎనర్జీ మూమెంటం అంతా కూడా యూనివర్స్ అనేది ఒక మైండ్ అనుకుంటే మన మైండ్లో ఒక ఆలోచన వచ్చినప్పుడు కొన్ని కోపాలు విషయాలు రకరకాల ఎలాంటి ఎనర్జీ స్పైక్స్ వస్తూ ఉంటాయో యూనివర్స్కి అలాంటి స్పైక్స్ వచ్చినాయి అనుకుందాం. యూనివర్స్ అనేది తనకి ఎవరైతే ట్యూన్ అవుతారో ఆ ట్యూన్ అయిన వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఒక రా డేటాగా జస్ట్ ఇంట్యూషన్ రూపంలో అంతర్దృష్టి రూపంలో అందించగలుగుతుంది. ఇది కేవలం సాధన చేసి ఇన్డెప్త్గా వెళ్ళిన వాళ్ళకే, బాడీ మైండ్ కోహరెన్స్ ఉన్న వాళ్ళకే, అలాగే హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉన్న వాళ్ళకి ఈ రెండు పొందికగా యాక్చువల్ హార్ట్ నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడూ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మన బ్రెయిన్ అలాగే హార్ట్ ఈ రెండు కోహరెంట్గా పనిచేసినప్పుడు అప్పుడు మాత్రమే యూ కెన్ పర్సీవ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలా చేయగలిగిన వాళ్ళు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములే. అంటే ఎలా డిఫైన్ చేసుకున్నా అంతే కదా అనుకోవచ్చు. మనం భవిష్యత్తు కాలజ్ఞానం చెప్పేవాళ్ళంటే బ్రహ్మం గారితో పోలుస్తాం. ఇప్పుడు అదే అనేది ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఒకటే మన బ్రెయిన్కి ఉండే టెండెన్సీ ఏంటంటే మన మైండ్కి ఉండే టెండెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రిడిక్ట్ కరెక్ట్గా చేయగలిగారంటే కనుక నెక్స్ట్ ఆ ప్రిడిక్ట్ చేయగలటానికి సంబంధించి మన మైండ్లో వచ్చేటప్పటికే ఒక ప్రీ డిఫైన్డ్ మెమరీ ఉంది పోర్లు వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పేసి మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయనంత గొప్పగా నేను చెప్పలేకపోవచ్చు, ఆయనంత ఇన్డెప్త్ ఇంట్యూషన్ నాకు ఉండకపోవచ్చు, నాకు 1% ఉంటే ఆయన 100% ఉండొచ్చు. డెఫినెట్గా మిమ్మల్ని కూడా ఇప్పుడు 3 ప్రిడిక్షన్స్ చెప్పారు, మీ పర్ఫెక్ట్ అని నెక్స్ట్ టైం ఏదైనా మీరు చెప్పినప్పుడు న్యాచురల్గా మిమ్మల్ని కోట్ చేస్తూ ఉంటాగా. సో ఆ స్థితికి వెళ్ళి నేను చెప్పగలిగినప్పుడే అది నిజం అవుతుంది. ఇక్కడ దురదృష్టవశాత్తు అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే వేరే పద్ధతిలో కూడా
యాక్చువల్లీ జ్యోతిష్కంలో కూడా సింగిల్ పర్సన్ యొక్క జాతకంలో కూడా వీళ్ళు చెప్పిన చాలా సందర్భాలు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజయోగం ఉంది అని చెప్పింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ఆయన point of వ్యూలో కాదు మీరు చెప్తుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనేది రాజయోగం పట్టుందని చెప్పింది వాళ్ళు కరెక్ట్ అయితే ఏం రాజయోగం పట్టినట్టు ఆయనకి ఇప్పుడు కొత్త లగ్జరీ లైఫ్ ఏంటి ఆయనకి ఇచ్చినట్టు వాళ్ళు? ఇప్పుడు ఆయనకి రాజయోగం ఉందో లేదో నాకు స్పెసిఫిక్గా నాకు జ్యోతిష్కం గురించి నాకు తెలియదు. సో ఆయనకు ఉందో లేదో తెలియదు. ఓకే, సో ఆ ఉందా అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేయబడి కావచ్చు, లేదా స్వార్థం కొద్ది కావచ్చు, సంథింగ్ ఓకే ఆయన ప్రాపకం ఉండాలని చెప్పేసి కావచ్చు, చెప్పినా కూడా చెప్పి ఉండొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళ కోసం రేపు అధికారంలో వీళ్ళు వస్తే కనుక మనకి ఏదైనా హెల్ప్ అవుతారు అన్నట్లు కూడా కొంతమంది పీపుల్ చెబుతూ ఉంటారు. అలా కూడా చెప్పొచ్చు. సో మనం చూస్తే పంచాంగ శ్రవణాలు ఇలాంటప్పుడు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగ శ్రవణాలు ఉండేసి వాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రతి పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రతి ఉగాదికి. అన్ని పార్టీల ఆఫీసులో మీరే నెక్స్ట్ వచ్చేది అట్లానే జరుగుతుంది. సో నేను అనేది ఏంటంటే రాజయోగం అతనికి ఉందా లేదా అని చెప్పేసి అన్న విషయం ఐ ఆమ్ నాట్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ ఇది. ఎందుకంటే నాకు జ్యోతిష్క శాస్త్రం లాంటి ప్రవేశం లేదు. ప్లస్ ఒకవేళ రాజయోగం ఉందే అని చెప్పేసి అని ఉంటే కనుక ఆ రాజయోగం అనేది వేరే పద్ధతుల్లో మేనిఫెస్ట్ అవుతుందేమో తప్పించేసి అది అధికారమే అని చెప్పేసి మనం భ్రమించడం కరెక్ట్